హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన మళ్లీ ఉధృతమవుతోంది. భారత్ అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ వైపు పాదయాత్రగా వెళ్లేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఖనౌరీ సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి రైతుల మార్చును అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీకి బయలుదేరిన రైతులు ఖనౌరీ బోర్డర్ వద్దే రోడ్డుపై బస చేయాల్సి వచ్చింది. తమ శాంతియుత నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవద్దు అని భారతీయ కిసాన్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. తమది రాజకీయేతర ఉద్యమమని, వేలాది మంది రైతులను తీసుకురాగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైతులతో మాత్రమే శాంతియుతంగా కాలినడకన ఢిల్లీకి వెళ్లాలి అని నిర్ణయించుకున్నామని రైతు సంఘాల నేతలు తెలిపారు. రైతులు కాలినడకన ముందుకు సాగుతూ ఉండగా ఖనౌరీ సరిహద్దు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాత్రి వేళ రైతులు రోడ్డుపైనే పడుకొని నిద్రించవలసి వచ్చిందని తెలిపారు. హర్యానా ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఘర్షణ లేదు అని, ప్రధానమంత్రి మోదీ హర్యానా ప్రభుత్వం రైతులను ఢిల్లీకి శాంతియుతంగా వెళ్లేందుకు అనుమతించాలి అని కోరారు. ఇక రైతుల ప్రధాన డిమాండ్లలో కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీ కల్పించడం కీలకంగా ఉంది. రైతుల రుణమాఫీ చేయాలి అని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. భారత్ అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కూడా తమకు అత్యంత ముఖ్యమైన అంశమని రైతు నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాలి అని, రైతుల బాధలు కష్టాలను ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలి అని కోరారు. సమస్య పరిష్కారానికి పంజాబ్, హర్యానా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.